ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాము. ఫెమినిజం ఇవాళ రేపు చాలా ట్రెండింగ్ ఉంది కదా, దాని గురించి. పెద్ద మనిషి ఫంక్షన్ ఎందుకు చేస్తారో తెలుసా? ఉంది దానికి దీనికి సంబంధం ఉంది, చెప్తా. పెద్ద మనిషి ఫంక్షన్ పూర్వకాలంలో ఎట్లా చేస్తుండే అంటే అదో కైండ్ ఆఫ్ మార్కెట్ అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. మా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉంది అని తెలియజేయడానికి పెడతాను. మళ్ళీ ఫంక్షన్కి వచ్చిన గిఫ్ట్స్ అంటావా, మళ్ళీ నువ్వు పెట్టాలి, లేకపోతే ఊరుకోరయ్యా. మళ్ళీ అదే రిలేటివ్స్ అదే చుట్టాల పంచాయతీ పెడతారు. నేను అప్పుడు అలా తులం పెట్టినా, ఇప్పుడు నాకు ఇది కూడా పెట్టలే అని. ఇప్పుడు నార్మల్గా అమ్మాయిలకు పీరియడ్స్ అయితేనే అపవిత్రము, దూరంగా ఉండాలని మాట్లాడేదాన్ని ఫంక్షన్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? బ్యూటీ ప్రోడక్ట్స్ లా ఆడవాళ్ళు 92% ఉంటే కానీ మగవాళ్ళు 8% ఉన్నారు. మనం మధ్యతరగతి వాళ్ళమమ్మ. ఈ ఫంక్షన్ కి చేసిన అప్పు తీర్చడానికి 2-3 నెలలు మళ్ళీ వాళ్ళ పెళ్లికి అప్పు చేయాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో వాళ్ళని వదిలితే వాళ్ళు అన్ని సంపాదించుకోగలుగుతారు. ఇంతకుముందు గురించి చెప్పాలంటే ఇవాళ రేపు ఏమైపోయిందంటే, అమ్మ నేను బ్యూటిషియన్ నేర్చుకుంటానే అనగానే సరైపోవు బిడ్డ, రేపు పెళ్ళైనాక ఐబ్రోస్ ఫేస్ ప్యాక్లు వేస్తే నీ ఖర్చుల కన్నా పైసలు వెళ్తాయని చెప్తే తల్లిదండ్రులు. నా ఇష్టం, నేను వచ్చినట్టు తిరుగుతా, ఇష్టం వచ్చినట్టు తిరుగుతా. ఫెమినిజం అంటే అదే కాదు కదా. ఫెమినిజం అంటే ఈక్వాలిటీ. ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ పేలుతుండే, గ్యాస్ నూనె పోసి కాలుస్తుండే, ఓటు హక్కు లేకుండే ఆడపిల్ల. ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ ధర్మజేత కృష్ణ. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. జై హింద్.